హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు మనీ జంక్షన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఏంటంటే పేమీ యాప్ ద్వారా ఇన్స్టాంట్ పర్సనల్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి అనే దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఈ పేమీ యాప్ ద్వారా ఏంటంటే మనకి 3 టైప్స్ ఆఫ్ లోన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. షార్ట్ టర్మ్ లోన్ అనేసి అప్ టు 50,000 వరకు మనకు 90 days రీపేమెంట్ ఉంటుంది. తర్వాత ఈఎంఐ లోన్స్ అనేసి 10 lakhs వరకు అయితే ఇస్తారు. ఇదేంటంటే 3 to 24 months ఉంటుంది. సో మనం షార్ట్ టర్మ్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి అనే దానికి సంబంధించి చూద్దాము. సో ఈ లోన్కి మీరు అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ మీరు ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్లే స్టోర్లోకి వచ్చేసి పేమీ అని టైప్ చేస్తే మీకు పేమీకి సంబంధించిన పర్సనల్ లోన్ యాప్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ పైన క్లిక్ చేసి ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ పైన క్లిక్ చేయగానే మనకు పేమీకి సంబంధించిన హోమ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ పైన క్లిక్ చేయగానే ఫస్ట్ మనకు పర్మిషన్స్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ కెమెరా పర్మిషన్స్ కావచ్చు, లేదా స్టోరేజ్ పర్మిషన్స్ కావచ్చు, లొకేషన్ పర్మిషన్స్ కావచ్చు, ఈ పర్మిషన్స్ అన్నీ మీరు అగ్రీ చేయాల్సి ఉంటుంది. సో ఈ టిక్ బాక్స్ టిక్ చేసి ఇక్కడ అగ్రీ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది, మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయితే మీరు లాగిన్ అయితే అవుతారనమాట. సో ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ గెట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ ఇలా చూపిస్తుంది వెరిఫై యువర్ మొబైల్ నెంబర్ అనేసి. సో ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చి ఉంటుంది కదా, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మీ యొక్క వెరిఫికేషన్ ప్రాసెస్, మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడి కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు మెయిల్ ఎలా చేయాలని అడుగుతుంది. సో ఇక్కడ క్లిక్ హియర్ టు కంటిన్యూ అని అడుగుతుంది. ఇక్కడ క్లిక్ చేయండి. లేదా మీకు ఈమెయిల్ లేదనుకోండి, జీమెయిల్ లేదనుకోండి, మీరు కొత్తగా క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. సో ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లిక్ హియర్ టు కంటిన్యూ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. మీరు కంటిన్యూ పైన క్లిక్ చేయగానే మనకి ఇలా చూపిస్తుంది మీ యొక్క ఫోన్లో ఏ ఈమెయిల్స్ అయితే ఉంటాయో, మీ పర్సనల్ ఈమెయిల్స్ 1, 2, 3 ఇలా ఎన్ని ఈమెయిల్స్ ఉంటాయో అన్ని చూపిస్తుంది. సో మీరు దేని ద్వారా ఏ ఈమెయిల్ ఐడి ఇవ్వాలనుకున్నారో ఆ ఈమెయిల్ ఐడిని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ ఇలా చూపిస్తుంది లెట్స్ అసైన్ యువర్ క్రెడిట్ లిమిట్ అనేసి. సో ఇక్కడ మీరు మీ యొక్క డీటెయిల్స్ ఇస్తే మీకు ఎంత అమౌంట్ ఇవ్వాలి అనేది మనకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. మీకు ఎంత లిమిట్ వస్తుంది, ఎంత లోన్ ఆఫర్ వస్తుందని చెప్తుంది. సో ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క ఫస్ట్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. మీ యొక్క నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సో పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ యొక్క పాన్ కార్డ్ సంబంధించి ఫైనాన్షియల్ ఈ క్రెడిట్ లిమిట్, క్రెడిట్ స్కోర్ ఇవన్నీ చెక్ చేసి దాని క్రెడిట్ స్కోర్ బాగుంటే మీకు లిమిట్ ఎక్కువ వస్తుంది, ఎక్కువ లోన్ ఆఫర్ వస్తుంది. కొంచెం తక్కువ ఉంటే కొంత తక్కువ అమౌంట్ వస్తుంది అనమాట. సో మీకు పాన్ కార్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయండి, డేట్, మంత్, ఇయర్ ఫార్మాట్లో. తర్వాత మీరు జెండర్ సెలెక్ట్ చేసుకోండి. దీనిపైన క్లిక్ చేస్తే మనకు మేల్, ఫీమేల్, అదర్స్ అని వస్తుంది. సో మీరు మీ యొక్క జెండర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఈ టిక్ బాక్స్ టిక్ చేసి ఇక్కడ అసైన్ క్రెడిట్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ ఇలా చూపిస్తుంది కంగ్రాచులేషన్స్ అనేసి, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ లోన్ అప్ టు 10,000 అనేసి ఇక్కడ చూపిస్తుంది. సో ఇందాక మీరు పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చారు కదా, దాన్ని బేస్ చేసుకొని మీకు 10,000 లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు ఈ 10,000 లోన్ కావాలనుకుంటే ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది, మనకు 3 steps అయితే ఉంటాయి. పాన్ కార్డ్ నెంబరు, ఆధార్ వెరిఫికేషన్, ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఏంటంటే ఫస్ట్ స్టెప్లో మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత పాన్ కార్డ్ నెంబర్ ప్రకారం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీకు పాన్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ స్టెప్లో మనం ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డ్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేసి వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ గెట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది. థర్డ్ స్టెప్ ఏంటంటే మనం సెల్ఫీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మన యొక్క ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మనకు కెమెరా ఓపెన్ అవుతుంది. కెమెరా ఓపెన్ అయిన తర్వాత మన యొక్క ఫోటో ఏదైతే ఉందో దాన్ని సెల్ఫీ తీసుకుంటాము. సెల్ఫీ తీసుకొని ఓకే చేస్తే మనకు 3 steps అయితే కంప్లీట్ అవుతాయి. కంప్లీట్ అయిన తర్వాత మనకు నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది అవైలబుల్ లిమిట్ అనేసి 10,000 అని చూపిస్తుంది. ఒకవేళ మీరు లిమిట్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఇంక్రీజ్ లిమిట్ పైన క్లిక్ చేయొచ్చు. సో మనకి ఏంటంటే ఈ 10,000 చాలనుకుంటే ఇక్కడ అప్లై నౌ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది. ఎందుకంటే మీకు అమౌంట్ ట్రాన్సాక్షన్స్ జరగడానికి బ్యాంక్ డీటెయిల్స్ అయితే కావాలి కాబట్టి ఇక్కడ మీ యొక్క బ్యాంక్ సంబంధించి అకౌంట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అదే అకౌంట్ నెంబర్ను ఎంటర్ చేయాలి. తర్వాత దాని బ్యాంక్ సంబంధించిన ఐఎఫ్ఎస్సి కోడ్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎంటర్ చేస్తే మనకు ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేసి ఈ డీటెయిల్స్ అని ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది కంగ్రాచులేషన్స్ అనేసి, యువర్ బ్యాంక్ డీటెయిల్స్ ఆర్ వెరిఫైడ్ అని అడుగుతుంది. సో ఇక్కడ మనకి బ్యాంక్ డీటెయిల్స్ అని వెరిఫై అని చెప్తుంది. వెరిఫై అయిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు టేక్ లోన్ అని ఉంటుంది. సో నెక్స్ట్ మీరు లోన్ తీసుకోవాలంటే ఇక్కడ ప్రొసీడ్ టు లోన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే మీరు లోన్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై ఫర్ లోన్ అనేసి ఇక్కడ అడుగుతుంది. ఇక్కడ లోన్ టైప్ ఇక్కడ క్రెడిట్ లైన్, క్యాష్, స్మార్ట్ లోన్ ఇలా ఉంటుంది. లోన్ టైప్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు లోన్ అమౌంట్ ఎంత మనకి చూపించారు కదా, క్రెడిట్ లిమిట్ 10,000. సో 10,000 ఇక్కడ ఎంటర్ చేయండి. రీపేమెంట్ డేట్ ఎప్పుడు మీరు 3 months రీపేమెంట్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, నెక్స్ట్ రీపేమెంట్ డేట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాల్కులేషన్స్ మనకి ఎంత అమౌంట్ వడ్డీ పడింది, ఎంత ప్రాసెసింగ్ ఫీజు ఉంది, తర్వాత ఎంత
ఈఎంఐ కట్టాలి ఇలా ఏమైనా క్యాలిక్యులేషన్ చూసుకోవాలంటే ఇక్కడ యారో మార్క్ పైన క్లిక్ చేస్తే క్యాలిక్యులేషన్స్ చూపిస్తుంది. తర్వాత రీజన్ ఏంటి, ఈ లోన్ తీసుకోవడానికి మీకు రీజన్ ఏంటి అనేసి ఏదో ఎమర్జెన్సీ పర్పస్ ఏదో రీజన్ చెప్పాల్సి ఉంటుంది. తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అప్లై పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ మనకి ఏంటంటే కీ ఫ్యాక్ట్ స్టేట్మెంట్స్ అనేసి మనకు అగ్రిమెంట్ లాగా వస్తుంది. సో ఇదన్నీ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో దీని టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని బాగా చదవండి. చదివిన తర్వాత ఈ టిక్ బాక్స్ క్లిక్ చేసి ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ ఇలా చూపిస్తుంది సక్సెస్ అనేసి. సో మీ యొక్క లోన్ అగ్రిమెంట్ సంబంధించిన సైన్ కాపీని మీ యొక్క ఈమెయిల్ ఐడికి పంపిస్తామని చెప్తున్నారు. సో ఇది ప్రాసెస్ అయిన తర్వాత నెక్స్ట్ పేజ్కి అయితే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మీరు అగ్రిమెంట్ ఈ సైన్ కంప్లీట్ అయింది, ఈ సైన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఈ మ్యాండేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అగ్రిమెంట్ సంబంధించి 2 టైప్స్ ఉంటాయి, ఈ సైన్, ఈ మ్యాండేట్. సైన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఈ మ్యాండేట్ అనమాట. ఈ మ్యాండేట్ అంటే ఏంటంటే మీరు రీపేమెంట్ చేస్తారు కదా, రీపేమెంట్ నెక్స్ట్ మంత్, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మంత్ 2వ తేదీ ఈఎంఐ అనుకోండి, అంటే ఎవ్రీ మంత్ 2వ తేదీ అనుకోండి. సో ఎవ్రీ మంత్ 2వ తేదీ ఆటోమేటిక్గా అమౌంట్ కట్ అవ్వడానికి మీరు ఈ మ్యాండేట్ ప్రాసెస్ అయితే ఓకే చేసుకోవాల్సి ఉంది. ఆటోమేటిక్ రీపేమెంట్ ప్రాసెస్ని ఓకే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. కంటిన్యూ పైన క్లిక్ చేయగానే మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది అప్లికేషన్ సబ్మిట్ అయి ఉంటుంది. అప్లికేషన్ని వాళ్ళు పేమీ యాప్ వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఓకే అయితే మీ యొక్క అమౌంట్, మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చింటారు కదా, ఆ బ్యాంక్ డీటెయిల్స్లోకి అమౌంట్ పడిపోతుంది. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ ఏంటంటే మీకు లోన్ 2 lakhs వరకు అయితే లోన్ ఇవ్వచ్చు. ఈ లోన్ ప్రాసెస్ కావాలంటే కొంత ఎక్స్ట్రా ప్రాసెస్ ఈ ప్రొఫైల్ని మీరైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మీకు ఎక్కువ లోన్ కావాలంటే రిమైనింగ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మీరు ఆల్రెడీ కేవైసీ కంప్లీట్ చేశారు, బ్యాంక్ డీటెయిల్స్ కంప్లీట్ చేశారు. ఇప్పుడు మీకు 10,000 రూపీస్కి ఇవన్నీ ఏం అవసరం లేదు. ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ లోన్ కావాలనుకుంటే ఇక్కడ బ్యాంక్ స్టేట్మెంట్స్, ఈ డీటెయిల్స్ అన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలంటే ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ ఓపెన్ అవుతుంది. బ్యాంక్ స్టేట్మెంట్స్ అవన్నీ ఇచ్చుకోవచ్చు. సో ప్రజెంట్గా ఏంటంటే మనం 10,000 రూపీస్ లోన్ వరకు అప్లై చేస్తాం కాబట్టి ఈ ప్రాసెస్కి అవసరం లేదనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ పేమీ యాప్కి సంబంధించి పేమీ యాప్ ద్వారా పర్సనల్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి అనే ప్రాసెస్ సంబంధించి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.